నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, ముందుగా మీకు శ్రీ పంచమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు. అందరికీ ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి పిల్లలకి, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరికీ ఇది సరస్వతి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు, జ్ఞాన వృద్ధిరస్తు, సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదే కావాలి. పిల్లలందరూ కూడా చక్కగా సరస్వతి యొక్క కృప చేత చక్కగా అందరూ ఉత్తీర్ణులై వాళ్ళ ఎగ్జామ్స్, అందరూ స్ట్రెస్ తో కూడినటువంటి ఎగ్జామ్స్ ఇవి. ఇదివరకు రోజుల్లో అంటే ఏదో ఎగ్జామ్స్ వచ్చే ఓకే ఉండేది స్ట్రెస్, కానీ ఇప్పుడు ఉండేటటువంటి స్ట్రెస్ నెక్స్ట్ లెవెల్. తల్లిదండ్రులు కూడా అదే స్ట్రెస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా పాస్ అవుతారు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం కరెక్టే, కానీ మావాడే రావాలి అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది చాలా ఇబ్బంది పెడుతుంటుంది కదా. వాడికంటే ఎక్కువ రావాలి, వీడికంటే ఎక్కువ రావాలి, వీడి క్యాపబిలిటీ ఏంటి అనేది చూసుకోవాలి. బట్ దెన్ సరస్వతి కటాక్షం అందరికీ ఉండాలి. ఈ శ్యామలా నవరాత్రుల్లో 5వ రోజు పంచమి నాడు అత్యద్భుతంగా సరస్వతి జయంతిగా జరుపుకుంటారు. శ్రీ పంచమిని చాలా విశేషంగా అటు బాసర కానీ వర్గల్లో కానీ అసలు సరస్వతి దేవాలయాలు ఎక్కడున్నా కూడా చాలా విశేషంగా అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. సో చెప్పండి, ఎలా చేసుకోమంటారు ఈ శ్రీ పంచమిని? అంటే అందరికీ కూడా, అంటే కేవలం ఇది జ్ఞానం అనేది, సరస్వతి అనేది కేవలం పిల్లలకే కాదమ్మా. కాదు, అంటే అవసరం వాళ్ళకి, ఆ వయసులో అది అవసరం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది అందరికీ అవసరం. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళే కొలది ఇది కుంభయుగం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎంత అంటే ఉద్యోగాలు లేని స్థితికి వెళ్ళిపోయి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా చేసుకోగలిగితేనే వాళ్ళు బాగుంటారు. సొంతంగా చేసుకోవాలంటే కావాల్సింది ఏంటి? నాలెడ్జ్, జ్ఞానం, సరస్వతి. ఎక్కడా కూడా ఇప్పుడు లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది, కానీ సరస్వతి లక్ష్మీదేవిని తీసుకొస్తుంది, చాలా స్థిరంగా ఉంటుంది. అంటే సరస్వతి ఉన్నవాడు ఎక్కడైనా బతికేగాళ్ళు, లక్ష్మి ఉన్నవాడు అయిపోయిన తర్వాత మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని ఈ అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం, శ్రీ పంచమి ఉత్సవం అందరూ జరుపుకోవాలి, అందరూ ఆచరించాలి. అది ఆహార్యం బాగుండాలి. ఇక్కడ ఆహార్యము అంటే, ఇక్కడ ఆహార్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, స్వాధిష్టాన చక్రంలో ఆవిడ శ్వేతవర్ణ వస్త్రాలను ధరించి వీణపట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉంటుంది. స్వాధిష్టాన చక్రం అంటే సెక్స్ చక్ర, మూలాధారం తర్వాత ఉండే చక్రం. ఆవిడకి అధిష్టాన క్షేత్రం అది. 6 రేఖలు కలిగినటువంటి చక్రం ఇదే. అంటే మన ఆహార్యం ఎందుకంటే, ఫస్ట్ ముందు ఆహార్యమే. నువ్వు నీ లోపల జ్ఞానం ఉందా లేదా అనేది వ్యక్తపరిచేది నీ ఆహార్యమే ఫస్ట్, ఎదుటికుండా కల్పించేది. అంటే ఇంకొక రకంగా కూడా మాట్లాడచ్చు. బయటకి వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు, తెల్లటి వస్త్రాలు ధరించినంత మాత్రం లోపలంతా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అంటారు. నిజమే, కానీ మాట్లాడిన తర్వాత తెలిసిపోతుంది. మాట అంటే వాక్కు, వాక్కు అంటే సరస్వతి, ప్రెజెంటేషన్. అంటే ఈ ఆహార్యం నీలో ఆ చెడు వాక్కును కూడా మార్చేస్తుంది. నీ ఆహార్యం నీ లోపల ఉన్నటువంటి సరస్వతి దాన్ని బయటికి రానివ్వదు. స్వాధిష్టానానికి విశుద్ధి చక్రానికి సంబంధం ఉంటుంది. విశుద్ధి చక్రం పాడైతే స్వాధిష్టానం పాడవుతుంది. అంటే నీ మాటలతో, పౌరుషమైనటువంటి మాటలు, అసందర్భ ప్రేలాపన, వ్యక్తులను విమర్శించడం చేసిన వాళ్ళకి స్వాధిష్టానం పాడైపోతుంది. అంటే సరస్వతి జ్ఞానం లేదు కదా, అజ్ఞానంతో మాట్లాడతారు. మన మాటను బట్టే కదా మన జ్ఞానవంతులం అజ్ఞానవంతులం అనేది చెప్పేది. ఇప్పుడు మనం వైట్ కాలర్ క్రిమినల్స్ తెల్లటి బట్టలు వేసుకున్నంత మాత్రాన ఎస్ నువ్వు వేసుకున్నటువంటి ఆహార్యం నీలో నేను ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. అది విశుద్ధి ద్వారా తెలిసి స్వాధిష్టానానికి వెళ్ళి నీలో మార్పు వస్తుంది. అదే ఈ రెండింటికి సంబంధం ఉంది. అందుకనే మనం పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సరిదిద్దకపోతే అది వాడి తలరాత అవుతుంది. బ్రాహ్మి, సరస్వతి, నీ వాక్కే, నీ మాటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. నాకు నేను మాట్లాడుకోవడం వల్ల ఏంటి తప్పు? ఎస్, అది నీ స్వాధిష్టానం మీద ప్రభావాన్ని చూపించి, సింపుల్ అమ్మా. మీరు రెగ్యులర్గా అపౌరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండండి, మీకు మీ శరీరంలో యూరిన్ ఎలిమినేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్వాధిష్టాన చక్రం దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గట్టిగా అరిచామనుకోండి, కాళ్ళు లాగుతాయి. ఎందుకు లాగుతాయి? స్వాధిష్టాన చక్రం లోంచి ఎనర్జీ కాళ్ళకి వెళ్తుంది. నువ్వు అరిచావు కాబట్టి నీ ఎనర్జీ, తన కోపమే తన శత్రువు, ఆ ఫైర్ వెళ్ళి స్వాధిష్టానాన్ని పాడు చేసింది. అందుకని కాళ్ళు అవుతాయి. అరిచిన వాడు కోల్పడిపోతాడు. అవును, అవును. స్వాధిష్టాన చక్రానికి అంత ఇంపార్టెంట్ ఉంది. అంటే భగవంతుడిచ్చినటువంటి వరం ఈ జ్ఞానం.
ఈ సరస్వతి జ్ఞానాన్ని పొందితే. అందుకని సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం స్వాదిష్టానాన్ని మేల్కొలుపుతుంది. స్వచ్ఛమైనటువంటి అంటే ఏ రోజు ఆ రోజే మార్చుకోండి, నీట్గా ఉండండి, శుభ్రంగా ఉండండి, తెలుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే నువ్వు తెల్లగా ఉన్నంత మాత్రాన అది నీ చూపు ద్వారా నీ లోపలికి వెళ్ళి విశుద్ధిని బాగు చేసి స్వాదిష్టానాన్ని మెరుగుపరిచి నీ నడవడిక బాగుంటుంది. అదే స్వాదిష్టానం బాగున్నవాడి రాత గుండ్రంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 100%. మీరు అంటే ఇక్కడ మనకి సింపుల్ ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తాను. ఒకసారి రాసుకుని రాయండి, ఏదో 4-5 పేరాలు రాయండి. మంత్రాన్ని 9 సార్లు చదివి మళ్ళీ రాయండి. డిఫరెన్స్ ఉంటుంది, వెంటనే మార్పు వచ్చేస్తుంది. అంటే మాకు ఆ క్లాస్ నేర్పించేటప్పుడు సెక్స్ ఈజ్ గుడ్, సెక్స్ ఈజ్ బయోలాజికల్ ఎనర్జీ, ఐ నీడ్ సెక్స్ అంటే స్వాదిష్టానం. సెక్స్ అంటే మనం సంగమించడం కాదు, అది ఒక ఎనర్జీ. దాన్ని అలా మాట్లాడుకోవడం ద్వారానే రాత మారిపోద్ది. సెక్స్ ఈజ్ గుడ్, సెక్స్ ఈజ్ బయోలాజికల్ ఎనర్జీ, దిస్ ఈజ్ ఐ నీడ్ అని అనుకుంటూ ఉంటేనే మాట మారుతుంది. దానికి ఒక మంత్రం ఇచ్చింది స్వాదిష్టాన చక్రానికి. ఆ మంత్రాన్ని అనుకోవడం ద్వారా కూడా ఆ చక్రంలో చలనం వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లల్ని చదవటం మానేసి మంత్రం మీద దృష్టి పెట్టమని కాదు, దీని మీద దృష్టి పెట్టండి. మనం చదువుకోవడానికి ముందు ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. చెప్తారా మంత్రం? అదే చెప్పాలమ్మా. మీరు ఎలాగో ఆ పంచమి రోజు, ఇది పిల్లల కోసం కాదు, ఇది అందరి కోసం. జీవితాల్ని చక్కదిద్దుకోలేకపోతున్నారు, సంసారాలు నాశనం చేసుకుంటున్నారు మాటతోటే. ప్రతిదీ మాటతోటే. కోపం వచ్చిందని ఇప్పటికిప్పుడు అనాలోచితంగా మాట్లాడేస్తే రేపు మళ్ళీ నేను చూడాల్సి వస్తే నీతోటే ఉండాలి, తప్పదు, వేరే దారి లేదు. బంగారుపు పళ్ళానికి కూడా గోడదోప అవసరం. ఇక్కడ నీ అవసరం లేదు, నేనే గొప్పవాడిని, ఏం ఉండదు. ఎంతైనా సరే దిగిపోవాల్సింది. సమయం చాలా గొప్పది, కాలం అన్నిటికీ సమాధానం. మాట చాలా విలువైనది. అందుకని ఈ మాటే నీ తలరాతవుతుంది, నీ జీవితాన్ని నడిపిస్తుంది. పిల్లలకి మంచి మాటలు నేర్పండి, మంచిగా వాళ్ళ జీవితాలు బాగుండేలా చెయ్యండి. రైట్ సార్. ఇంతకీ ఆ మంత్రాన్ని నేను శ్రీ పంచమి నాడు పొద్దున్నే ఆ మంత్రం కూడా లైవ్ వస్తుంది, చక్కగా వింటూ కూడా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఇల్లంతా వైబ్రేట్ అవుతుందమ్మా. స్వాదిష్టాన చక్రాలు ఎవరికి లేవు, అందరికి ఉన్నాయి. ఇంట్లో ఉండే యానిమల్స్ కూడా ఈ సేమ్ ఇవే చక్రాలు ఉంటాయి, వాటి జీవితం కూడా బాగుంటుంది. యానిమల్స్ కి చక్రాలు ఉంటాయి, కుక్కలు, పిల్లులు, ప్రతిదానికి చక్రాలు ఉంటాయి. అంటే వాటికి ఆ స్పృహ ఉండదు, కానీ చక్రాలకు స్పృహ ఉంటుంది. ఆ మంత్రం వైబ్రేట్ అయినప్పుడు దానిలో కూడా మార్పు వస్తుంది. మొక్కలలో కూడా మీరు వెళ్ళి ఒక మొక్క దగ్గర మాట్లాడుతుంటే ఒక తెల్లటి రోజా పుష్పం అంటే స్వాదిష్టానానికి వైట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని ఉచ్చరించండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ మంత్రం ఉచ్చారణ అయిపోయిన తర్వాత దాంతో చెప్పండి, పర్టికులర్ డేట్, మీ బర్త్డే పల్ల రోజు, నాకు ఇన్ని ఫ్లవర్స్ కావాలని అడగండి, అది ఇస్తుంది. బ్యూటిఫుల్. అట్లా మనం దాన్ని అట్లా వేవ్ లెంత్ ని సింక్ చేస్తున్నాం. అట్లా అర్థమవుతాయి. మనం ఏం అర్థం అవ్వేమో అనుకుంటాం, మాటే కదా అనుకుంటాం. ప్రకృతిలోకి వెళ్ళిందంటే ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇదంతా పవర్ గేమ్. అందుకని ఆ పవర్ అందరిలోనూ పెరగాలి, ముఖ్యంగా పిల్లల్లో. ఎందుకంటే రీసెంట్ గా వింటున్నాను, ఆ స్ట్రెస్ తోటి మార్కులు తక్కువ వచ్చినాయని, ఆ భావనలతోటి, ఆత్మన్యూన్యత భావంతోటి మనం అమంగళాలు పలకూడదు కూడా, జరగకూడదు. కాబట్టి వీటిని మీరు వినండి. వాళ్ళు చదువుకుంటున్నారు, మీరు ప్రొనౌన్స్ చేస్తూ కూర్చోండి, ఆ వైబ్రేట్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. పిల్లలందరూ కూడా బాగుంటారు. తప్పకుండా ఈ ఎపిసోడ్ లో కూడా ఒకసారి ఆ మంత్రాన్ని చెప్పండి. లైవ్ లో కూడా ఆ మంత్రం వస్తుంది. చక్కగా శ్రీ పంచమి నాడు ఎన్నింటికి మొదలు పెట్టమంటారు లైవ్? ముందు ఉదయం 6 గంటలకు మొదలు పెట్టే 6 o'clock. ఆ రోజు ఏమైంది? ఆ రోజు శ్రీ పంచమి బుధవారం అయింది. 8 గంటలకి శుక్రహోర వస్తుంది. ఆ హోర అంటే చూసుకోండి, శుక్రహోరకి ప్లే చేస్తే సరిపోతుంది. షూర్, తప్పకుండా. శుక్రహోరలు అంటే 8 o'clock నుంచి లైవ్ ఉంటుంది. మీరు 6 గంటలకు మొదలు పెట్టేస్తే అమ్మా, బుధవారం బుధుడికి శుక్రుడికి కూడా మిత్రత్వం ఉంది కాబట్టి ఇక అది అలా ప్లే అవుతూ ఉంటుంది. హోర్లన్నీ వెళ్తూ ఉంటాయి. గంట ఇంచుమించు ఎన్ని గంటలు వేస్తారు? 5-6 గంటలు వేస్తారు. హ్యాపీగా అన్ని హోర్లని కవర్ చేసుకుంటూ అందరికీ స్వాదిష్టానం బాగుండేలా మెరుగుపరుస్తుంది. తప్పకుండా లైవ్ ఉంటుంది, లైవ్ చూద్దరు. కానీ ఇప్పుడు మంత్రం ఒకసారి విందాం. మంత్రం: ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. మీరు కూడా చెప్తారా? తప్పకుండా. ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః.
ఓం ఓం ఐం హ్రీం కాం సోహం స్వాధిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం కాం సోహం స్వాధిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. అద్భుతం. అంటే So, ఇప్పుడు మాక్సిమం అందరి జీవితాల్లోనూ అంటే భార్యాభర్తల జీవితాల్లో ఆ చిన్న గ్యాప్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి ఉన్నాయి. స్వాధిష్టానం పాడవడం వల్లే వస్తుందేమో. అందుకని రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని అందరూ పఠించండి. అది పిల్లల భవిష్యత్తుకి, ఎందుకంటే స్వాధిష్టానం చెడిపోవడంతో పిల్లల మీద జరగకూడనివి జరుగుతున్నాయి. అంటే చెడిపోయిన స్వాధిష్టానం అవతల వ్యక్తిని ఆకర్షిస్తుంది. చిన్నపిల్లల్ని అలా చేయాలని ఎందుకు అనిపిస్తుంది? బాల్యంలో ఏమీ తెలియని బాల్యం అది. అంటే అక్కడ స్వాధిష్టానం బాలేదు, బలహీనంగా ఉంది. ఇక్కడ చెడిపోయిన స్వాధిష్టానంతో ఆ కోరికని అలా చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ వైబ్రేట్ చేయడం వల్ల, అంటే చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్నారు, స్కూల్కి పంపిస్తున్నాం, వాళ్ళకి రక్షణ కవచం ఏంటంటే సరస్వతి. ఆ మొహం చూస్తే భయం వేయాలి, ఆ మొహం చూస్తే భక్తి కలగాలి. తప్పు, నా కూతురు కూడా, నా చెల్లి కూడా అని అవతల వాళ్ళు అనిపించాలి. అంటే ఇక్కడ మనం తినే తిళ్ళు, మనం మాట్లాడే మాటలు, మనం చూసే చిత్రాలు ఇక్కడ జీవితాలను పాడు చేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కళ్ళతో వీడియో గేమ్స్ అవి చూస్తుంటారు, అందులో విపరీతమైనటువంటి ధోరణులు, వీడియో గేమ్స్ లో విపరీత ధోరణులు అవి కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. ఈ బలహీనం అవతల వాడికి అవకాశం అవుతుంది. అందుకని మంత్రానికి ఉన్నటువంటి శక్తి, ఋషులు పూర్వం అమంగళం ప్రతిగతమవుగాక, ఇప్పుడు మనం ప్రతి పొద్దుట లేచి దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్ని అమంగళాలే. తాలిబోటలు తెంపేసే సీరియల్స్ దరిద్రాలు, ఇంకా అసలు ఘోరాతి ఘోరం. అది మార్పు రావాలి అంటే మనమే వైబ్రేట్ చేయాలి. ఎవరో వస్తారో ఏదో చేస్తారో కాదు, ఎవరికి వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తుకి ఇది మార్గదర్శకం అవుతుంది. ఈ శ్రీ పంచమి అక్షరాభ్యాసం కదా అందరూ చేసేది, ఇది అందరికీ కూడా అక్షరాభ్యాసం. మరొక్కసారి అంటే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 50 ఏళ్ళు వచ్చిన, ఇప్పుడు అక్షరాభ్యాసం చేసుకుందాం. భావి భారత బాలికల యొక్క భవితవ్యాన్ని కాపాడదాం అనే సంకల్పం అందరికీ ఉంది. ఏదో జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ఈ గొడవ చేయటం కాదు, వైబ్రేట్ చేద్దాం. వైబ్రేషన్స్ తలరాతల్ని మారుస్తాయి. బ్యూటిఫుల్ సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. డెఫినెట్ గా ఇది ఎన్నిసార్లు చేసుకోమంటారు ఈ మంత్రాన్ని? 108. 9 సంఖ్య ప్రధానం, శుక్రుడికి 9 కదా సంఖ్య ప్రధానం, అందుకని 108 పర్టికులర్ గా ఆ రోజు అయితే 108 సార్లు చేసుకోమంటున్నారు. అలాగే ఎట్లా పూజ ఎట్లా చేసుకోమంటారు? సరస్వతి పూజ, మీరు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం ద్వారా, ఇదంతా స్వాధిష్టానం సరస్వతియే కాబట్టి తెల్లటి పుష్పాలతో ఆవిడకి ఆ ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేయిస్తూ, మనం ఆ స్తోత్రాలు అవి ఉన్నాయి, ఇక ఈ స్తోత్రం ఉంది, ఇంకా వేరే ఎక్కువ చేసేసుకోవడం కన్నా ఇది చేసుకోవడం. దీనికితో పాటు ప్రధానం జ్ఞానాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి. ఆదిత్య హృదయం మస్టన్షుడు. ఇది అంటే మనకు నవరాత్రులు, చాలా నవరాత్రులు వస్తాయి, కానీ ఇక్కడ మాఘమాసంలోనే ఎందుకు వచ్చింది అంటే, మాఘమాసం సూర్యుడికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక ఎవరు? సూర్యనారాయణమూర్తి. అందుకని సూర్య ఆరాధన తర్వాత, సూర్య నమస్కారం తర్వాత, కృతజ్ఞత తెలియజేసిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చుని, అంటే 6 to 6:30 మధ్యలో బుధవారం జరుగుతుంది, అప్పుడు సూర్యుడిని ఆరాధించడం ద్వారా సూర్యుడిలో ఉన్నటువంటి బుధ కిరణం మీలో ప్రవేశించి బుద్ధి కుశలత వచ్చి మనం కూర్చుని సరస్వతి ఆరాధన చేయడానికి అనుకూలంగా ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చక్కగా అటు సూర్య సంపుటీకరణ చేశారు, చక్కగా చెయ్యాలి కూడా. యాక్చువల్ గా అదే కరెక్ట్. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్యనారాయణమూర్తి. ఉదయం బ్రహ్మ కదా, మనం సరస్వతి కదా, సరిపోయింది. అమ్మా అంటే ఇక్కడ బ్రహ్మగా సరస్వతిని, మధ్యాహ్నం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, సాయంత్రం పరమేశ్వరుడు పార్వతీదేవి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు సార్. అంటే సాయంత్రం పార్వతీదేవి అంటే మరి శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి కదా అమ్మవారికి సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొకసారి మీకు శ్రీ పంచమి శుభాకాంక్షలు. అలాగే సరస్వతి కటాక్షం ఎప్పుడు మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా. సరస్వతి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎంతమంది ఆత్మబంధువులు. డెఫినెట్లీ డెఫినెట్లీ తల్లి కటాక్షం ఎప్పుడు మన పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యస్వతి.